సో మన మేనక హిమవంతుడి కూతురైనటువంటి పార్వతి, ఏ పార్వతి? దక్షయజ్ఞానికి ముందర శివుడికి భార్య అయిన పార్వతి, శివుడు వద్దంటున్నా చెప్పిన మాట వినకుండా వాళ్ళ నాన్న యజ్ఞానికి పుట్టింటికి పిలిచేది ఎందుకులే అని చెప్పి అక్కడ వెళ్ళి తన చేత పరాభవించబడి తనకి తానే యోగాగ్ని రగిలించుకుని దహించబడి ఆవిడ చచ్చిపోయిందేమో అనుకుని ఆయన పిచ్చివాడు అయిపోయి ఆ బూడిదంతటిని రాసుకుంటూ ఎక్కడ తిరిగినా మనశ్శాంతి లేక వచ్చి కైలాసంలో భూమి మీద ఉన్న కైలాస పర్వతం తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనే తన భర్త అనే దాంతో మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని హిమవంతుడు కూతురుగా పుట్టి ఈ దిగొచ్చి తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఒళ్ళు పై తెలియకుండా ఉన్మాదిలాగా అసలు ఏమి చూడకుండా కూర్చుంటే వీళ్ళిద్దరికీ పెళ్ళెప్పుడు గాను, వీళ్ళిద్దరికీ ఒక కొడుకు ఎప్పుడు పుట్టాను, ఆ కొడుకు ఎప్పుడు తారకాసుడు సంహరించాను అని దేవతలు అందరూ ఎదురు చూస్తుంటే ముందర అసలు ఆయన ఇవన్నీ చూడాలి కదా. చూస్తే ఆయనకు కూడా కొంచెం కామవికారం కలిగే అవకాశం ఉంది కదా. కలిగితే కదా ప్రేమ, తర్వాత పెళ్ళి, తర్వాత అతిమ కార్యక్రమాలను. సో ముందర ఆయన వీడు చూడాలంటే అంతలాగా రాయిలా మునిగిపోయిన వాడిని ఏమిటి చేయాలి అనుకుని ఎవడు ముందరికి వెళ్ళాలని ఇప్పుడు ఆయన తట్టి లేపామంటే ఒక్కసారిలో చూస్తాడు మనం అయిపోతాం మనం అని ఎవడి మటుకు వాడు ముక్కోటి దేవతలు నోరు మూసు కూర్చుంటే ముళ్ళు అందరూ కామ్గా కూర్చుంటే ఈ భూమి మీద సృష్టి జరగాల్సినటువంటి బాధ్యత కోసం ఈ బరువు నేను మోస్తున్నాను అని మన్మధుడు వెళ్ళి ఆయన ఎదురుగుండా ఆయన మీద పూర్వ బాణాలు సంధించి వేసి ఆయన ధ్యానాన్ని చెదరగొట్టి ఆవిడ మీద మోహం కలిగేటట్టుగా ప్రవర్తించి ఎవడరా నా ధ్యానాన్ని చెదరగొట్టాడు అని ఆయన ఇలా చూసినప్పుడు తీవ్రంగా బూడిదైపోయేలాగా అంత గొప్ప పని చేసిన వాడిని లోక కళ్యాణం కోసం కదా ఈ పని చేసేవాడికి నువ్వు ఇచ్చే బహుమానం ఇదా? ఎంత పారాడాక్స్ కనిపిస్తుంది. అదే ఏడ్చి అడిగింది నీలాగే రతీదేవి, ఏమైనా నా మగుడే నీకు అపకారం తలపెట్టాడా? ఆ గిరిబాలతో నీకు పెళ్లి చేద్దామని పెళ్లి పెద్దగా వ్యవహరించడానికి వచ్చాడు, అది కూడా లోక కళ్యాణం కోసం. మీ ఇద్దరు పెళ్లి కూడా తారకాసుని సంహరించడానికి, కుమారస్వామి జననం అనే లోక కళ్యాణం కోసం. దీనికే ఇంత కోపం తెచ్చేసుకుని ఇంకెలాగా నువ్వు ఇంత తిక్క శంకరుడివి, ఇంత ముక్కోపి అయితే ఎలాగా అంటే దానికి ఆయన ఏమన్నాడంటే, అమ్మా నీకు కావాలంటే వాడు నీ రూపంలో నీ మొగుడు రూపంలో కనిపిస్తాడులే, నేను వాడికి ఇచ్చిన శాపం కాదు వరం ఇచ్చాను. సర్వవ్యాపి అనే ఒక లక్షణం భగవంతుడు తప్ప ఇంకెవరికి ఉండదమ్మా. అన్ని చోట్ల తానే ఉండలేడు, ఒక భగవంతుడు మాత్రమే ఉండగలడు. నేను మన్మధుడిని మనోజుడిగా మార్చాను అంటే మనస్సులో పుట్టేవాడిది. మన్మధుడు సకల జీవరాశుల హృదయాల్లోనూ వాటి జీవాల్లోనూ ప్రవేశించి ఈ మన్మథ వికారం అనే చైతన్యాన్ని ఏర్పాటు చేస్తేనే సృష్టి జరుగుతుంది. అందుకోసం వీడు ప్రతి చోట ఉండేటువంటి ఆమ్ని ప్రజెంట్ అనేటువంటి ఒక ఉనికి ఇచ్చిన ఆల్మోస్ట్ వాడిని అంతటి వాడిని తీర్చిదిద్దాను. ఈ అడవగమ్మ వరగర్వమున మూడు లోకాల పీడింపదలబోధనులు. మరి ఆ సంగతి ఏమిటయ్యా? సంగతి ఏంటి మరి? ఎవడు తపస్సు చేస్తే వాడికి వరం ఇచ్చి పడదు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు చేయడం వెనకాల వాళ్ళకి ఏవో ఇంటెన్షన్స్ ఉన్నాయి. మాల్ ఇంటెన్షన్సా గుడ్ ఇంటెన్షన్స్ అవడమటుకు వాడే తన గుడ్ ఇంటెన్షన్ అనుకుంటాడు. మమ్మల్ని అనాది నుంచి పీడిస్తున్న మా సవిత తమ్ముళ్ళైనటువంటి దేవతలు మమ్మల్ని తిన్నగా ఉండనివ్వట్లేదు. అందువల్ల వాళ్ళని జయించే విధంగా మాకు వరాలు కావాలకు ఇతరులను రాక్షసులు వస్తారు, తపస్సు చేస్తుంటారు. అంతే తప్ప వాళ్ళ నేరం అంతకన్నా ఇంకేమీ లేదు. కానీ వాళ్ళు ఏమిటి చేస్తారంటే దేవతల మీద కోపం, ఆ వెళ్ళి వాళ్ళు విష్ణుమూర్తిని మీద కోపం, వీళ్ళందరినీ రెచ్చగొట్టాలంటే వాళ్ళని పూజించే సాధు సజ్జనుల్ని వీళ్ళందరినీ హింస పెడితే వాళ్ళు బాధపడతారు. ఇలా దుర్మార్గాన్ని కొడుగొడుతున్నారు. సో వాళ్ళ తపస్సు ద్వారా సరే పండు మీకు కావాల్సిన శక్తి ఇచ్చాను, ఆయన తెలియకేమి ఇవ్వలేదు. అది పుచ్చుకుని వీళ్ళు మరింత రెచ్చిపోయి ఎక్కువ వేగంగా తప్పులు చేసేస్తే ఎక్కువ వేగంగా విష్ణుమూర్తి వచ్చి వాళ్ళు చంపేస్తాడు. సో టు ఎక్స్ప్లాయిట్ ది మ్యాటర్స్ ఒక దాన్ని ఏంటంటాం క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? తాను రసాయన చర్యలో పాల్గొదు, రసాయన చర్య వేగాన్ని పెంచుతుంది. ఆ విధంగా దుర్మార్గులైన వాళ్ళు గబగబా వేగంగా దుర్మార్గం చేసేస్తుంటే చిన్న కథ అవసరాన్ని కొట్టి చెప్పుకుందాం. కంసుడికి ఆకాశవాణి అలా చెప్పిన తర్వాత నీ చెల్లెలు పుట్టబోయే కొడుకు వచ్చి నేను చంపేస్తాడు జాగ్రత్త అంటే అక్కడి నుంచి వాళ్ళని జైల్లో పెట్టి ఆవిడకి అన్నబెట్టడం రాగానే చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు సడన్గా అతనికి ఒక తిక్క ఆలోచన వచ్చింది. మేనలుడు ముద్దుగా నవ్వుతున్నాడు, చేతులను చెల్లెలు కొడుకు చాలా అపురూపంగా చూసుకుని చెల్లెలు కొడుకు, అయినా నన్ను చంపబోయేవాడు 8వ వాడు కదా, వీడేం చేశాడు పాపం, వీడిని చంపడం అని చెప్పి వదిలేశాడు. అలా వదిలేసి 7 సార్లు వదిలేశాడు. వదిలేసి మేనమామ ప్రేమ అంతా పంచిపెట్టాడు, వాళ్ళతో ఆడుతున్నాడు. వీడేమిటా ఇలా సాధువుగా సజ్జుడిగా మారిపోతే వీడు చేసే దొండగాలను శిక్షించడానికి నేను ఎలా దిగను అంటాడు విష్ణుమూర్తిని. 4 పాపం కలగ చేసుకుని వాడి దగ్గరికి వచ్చి ఒక పిచ్చివాడానికి విష్ణుమూర్తి లెక్కలు తెలియవురా, నువ్వు 1, 2, 3, 4, 5, 6 ఇలా లెక్కడుతున్నావు, విష్ణుమూర్తి ఇలా లెక్కట్టచ్చు 1, 2, 3, 4, 5, 6 అప్పుడు మొదటివాడు 8వ వాడు అవుతాడు.
నీకు ఏ లెక్కేస్తాడో నీకు తెలియదు, ఎందుకు వచ్చిన అనవసరమైన వికారాలకు పోతావు, హ్యాపీగా అందరినీ చంపేస్తే గొడవ లేదు అని వాడు ఆ దుర్మార్గాన్ని చేయటానికి వీలుగా ప్రోత్సహించబట్టి కంసుడు అనేటువంటి మహాఘోరమైనటువంటి పాపి నుంచి ఈ భూమికి విముక్తి కలగటానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరిగింది. సో ప్రతి సృష్టిలో జరిగే ప్రతి కార్యక్రమం వెనకాల, ప్రతి ప్రణాళిక వెనకాల ఒక దివ్యమైన రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని చూడటం అది మామూలు కాన్సెప్ట్ అయితే, ఆ సినిమాలో ఇంత సహృదయమైనటువంటి, ముఖ్యంగా ఈ పాటను లీడ్ తీసుకున్నది విశ్వనాథ్ గారు చెప్పిన ఒక మాట బహుశా అంత గొప్పగా ఇంకెవరూ చెప్పలేరేమో. అంగవైకల్యం లేదా ఏదో ఒక అవయవ లోపం ఉంటే వాళ్ళని మనం చూసి మనం జారి పడతాం, అది మన సంస్కారానికి చిహ్నంగా భావిస్తాం. ఆయన ఏమడిగారంటే, అంగవైకల్యం మనకు తెలుసు బోల్డ్ మంది డంబ్ అండ్ డఫ్ ఉంటారు. డంబ్ అండ్ డఫ్ రెండు రోగాలు కాదు, వాళ్ళకి ఇక్కడ చెవికి సంబంధించినటువంటి ఆ వినికిడి నాడి లేకపోవటం మూలాన్ని వాళ్ళ సౌండే వినపడదు. వాళ్ళు ఏ సౌండ్ విని ఉండరు కాబట్టి దీన్ని ప్రొడ్యూస్ చేయలేరు. సో ఆటోమేటిక్గా మూగతనం వస్తుంది. సో వాళ్ళు రోడ్డు మీద హ్యాపీగా నడిచేస్తున్నారు, ఉద్యోగాలు చేసేస్తున్నారు, హ్యాపీగా మనం చేయగలిగిన అన్ని పనులు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు వెనకాల వచ్చే బస్సు హార్న్ వినపడదే. ఏ విధంగా, విత్ వాట్ సెన్స్ దే ఆర్ ఏబుల్ టు లివ్ యాజ్ వీ లివ్. సో గుడ్డి వాళ్ళు చక్కగా బ్రెయిలీ మనం చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా పెట్టి వాళ్ళు మనకన్నా ఎక్కువ సుపీరియర్. ఎందుకంటే మనం బ్రెయిలీ లిప్ మీద ఇలా వేలు పెట్టి ఏం చదవలేము కళ్ళు మూసుకుని. మన కళ్ళు ఉన్నాయి, ఈ రెండు కళ్ళు చూడలేని ఇంకో కంటితో వాళ్ళు చూడగలుగుతున్నారు. సో భగవంతుడు ఒకటి తీసేసాడని నీకు అనిపిస్తే అది తీయటం మంచికేమో, దేనికైనా ఎక్కువ చేయడానికేమో. సో విశ్వనాథ్ గారు నాకు చెప్పింది ఏంటంటే, నాన్న ఈ సినిమా చూసి ప్రేక్షకుడు బయటకు వస్తూ భగవంతుడు మాట ప్రార్థించాలి, నా పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఒకటి కానీ కొన్ని కానీ అన్నీ కానీ తీసేసుకో పర్వాలేదు. ఇన్ రిటర్న్ నాకు ఆ గాయకుడు లాంటి ప్రతిభని, ఈ అమ్మాయి లాంటి సహృదయాన్ని, గొప్ప హృదయాన్ని, చిత్రకళా హృదయాన్ని, ఇంత సెన్సిటివిటీని ఇవి చాలు. అంటే అంగవైకల్యాన్నో లోపాన్నో చూసి ఈర్ష్యపడేంత గొప్ప స్థాయిలో బతకాలి మనుషులు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, విశ్వనాథ్ గారి సినిమాలు మామూలు జీవన అవసరానికి భూమి సరిపోయిన నాటకానికి సంబంధించినవి కావు, మనో వికాసం తాలూకు హయ్యర్ ప్లేన్స్కి సంబంధించిన విషయాలు. అంటే నువ్వు ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి నీ స్థితి ఎలా ఉండాలంటే, ఎవడో గుడ్డివాడు వెళ్తుంటే సడన్గా ఈర్ష్య వేసేయాలి, ఈర్ష్య కలగాలి. ముల్లోకముల జ్ఞాన జ్యోతి వెలిగించగల మూడవ దృగింద్రియము మూసి ఉంచినవాడు. మనకి మూడో కన్ను అంటాము, శివుడు మూడో కన్నప్పుడు మూసి ఉంటుంది, మూడో కన్ను మనందరికీ ఉంటుంది అని చెప్తారు. అందుకని భ్రూ మధ్యాహ్నం కుంకుమ పెట్టుకోమని. ముల్లోకముల జ్ఞాన జ్యోతి వెలిగించగల మూడవ దృగింద్రియము మూసి ఉంచినవాడు తడబాటుతో తడుములాటతో దారి చూపగలేని రెండు కళ్ళు ఇచ్చాడు ఆదిభిక్షువు వాడు అనేది అడిగేది. నేను రెండు కళ్ళు ఉన్నాయని గర్విస్తున్న నేను ఏదో ఒక రోజున కళ్ళు తెరుచుకొని నా జ్ఞాననేత్రాన్ని తెరిపించవయ్యా అనే దారికి వెళ్ళి తపస్సు చేయాలి. నేను ఈ రెండు కళ్ళు పనికిరావని తెలుసుకోవాలి. ఇవి లేని వాళ్ళని చూసి జాలిపడే బదులు వాళ్ళు ఏ జ్ఞాననేత్రంతో జీవించగలుగుతున్నారో అర్థం చేసుకోగలగాలి అని ఆయన చెప్పినటువంటి ఆలోచన శివుడి పరంగా తీసుకుని ఆయన చేసిన పనులన్నింటిలోనూ వంకర్లు వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఆ వంకర్ల వెనకాల ఉన్న పరమార్థాన్ని చూపించడం జరిగింది. అందువల్ల ప్రతి వాక్యంలోనూ పరమార్థమైనప్పుడు అది నిందెలా అవుతుంది, స్థుతి అవుతుంది. ఇది సాహితీ ప్రక్రియ. మా దొంగ వెధవే, మా చంటి వెధవే చెప్పండి, వెధవని తిట్టినట్ట, దొంగ అని తిట్టినట్ట, తల్లులు ముద్దు చేయడం అలాగే ఉంటుంది కదా. అవునా? అలాగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి భావ ప్రకటన సంవిధానంలో ఒక ఉత్తమమైనటువంటి విధానం నిందాస్తుతి. ఆ నిందాస్తుతి అనేది తెలుగు సాహిత్యంలో నాకు తెలిసిన మేరకు, నేను చదువుకున్న మేరకు, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని కాసుల పురుషోత్తమ రాసినటువంటి శ్రీకాకుళాంధ్ర శతకంలో చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. నా మనసులో పాతుకుపోయి ఒక 4-5 పాటలు నా సినిమా రాకమునుపు కూడా, ఏమి లీల నీ వినోదము మాయామతి వినుగు, ఏమి లీల నీ వినోదము మాయామతివి నీవు, తెలియరాదు నీ విలాసము. నీ అడ్రస్ తెలియదు ఏం చేసినప్పటికీ,
గాలి వేలు సోకినంత కందిపోవు లేగులాబి కంఠసీమలోన. కంఠసీమ అంటే మనం గ్రీవము అంటాం జువాలజీ భాషలో, తెలిసే ఉంటుంది. అవును. గ్రీవము అంటే కంఠం. గులాబీకి అంటే కంఠసీమలో ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. గాలి అనే వేలులా తాకితేనే కందిపోయే గులాబీ మెడలో ముళ్ళు నెక్లెస్గా పెట్టేవా? ఏమిటో విచిత్రం.